మన పిఠాపురం నియోజకవర్గంలో అర్హులైన పెన్షన్దారులు 39,997 మంది. ప్రతి నెల ప్రభుత్వం నుండి వీరికి మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 16 కోట్ల రూపాయల 68 లక్షల రూపాయల నిధులు వీడికి పెన్షన్గా ఇస్తున్నాం. అలాగే ఎల్పిజి కనెక్షన్ 94,121 అయితే అర్హులైన లబ్ధిదారులు 76,446. ఒక సిలిండర్ పైన సబ్సిడీ 831 రూపాయలు 50 పైసలు. ఒక సంవత్సరానికి 3 సిలిండర్లు చొప్పున ఈ ప్రభుత్వానికి అవుతున్న ఖర్చు మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 19 కోట్ల 6 లక్షల రూపాయలు పిఠాపురానికి ప్రభుత్వం అందిస్తుంది. నేను మీకు మాట ఇస్తున్నాను, ఇది నేను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి డ్రామాలు చేయడం కంటే కూడా నేను దూరం నుండి ఉండి మాకు అతన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాను. ఇది ఒక్కసారి కూడా నేను వదలట్లేదు. నా కళ్ళు చెవులు మీరే, మీరు ఒక సమస్యని దృష్టికి తీసుకొస్తే ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కింద పడతాము, మీద పడతాము, ఇబ్బందులు పడతాము, కానీ సమస్యకి పరిష్కారం వెతుకుతాం. ఎందుకంటే మీరు ఇచ్చిన స్ఫూర్తి అలాంటిది. పిఠాపురం మీరు బలంగా నిలబడి రాష్ట్రాన్ని కాదు దేశాన్ని రక్షించారు. మీరు నా ఒక్కడికి మీరు బలం ఇస్తే ఆ బలం దేశానికి కూడా చాలా బలమైంది. ఈరోజు చేబ్రోల్లో మనకు సంబంధించి పట్టు రైతులు కొన్ని సమస్యల్ని నా దృష్టికి తీసుకొచ్చారు. పట్టుపురుగులు గూడు కట్టుకోలేక కారణాలు అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తల బృందాలు ఇందాక చెప్పినట్టుగా ఏపీ స్టేట్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ హిందూపురం నుంచి రప్పించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు మనతోనే ఉన్నారు, వాళ్ళు దీన్ని అధ్యయనం చేస్తారు. ఒకసారి పైకి రమ్మని చెప్పి ఇప్పుడు జరిగిన నష్టం వలన దెబ్బతిన్న రైతులకి నష్టపరిహారాన్ని నా దృష్టికి వచ్చింది. నమస్కారం. రండి. మన చేబ్రోలు పట్టు రైతులు దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది ఏపీ స్టేట్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ హిందూపురం శాస్త్రవేత్తలు. వీళ్ళు మీరు మా దృష్టికి ఒక సమస్యను తీసుకొచ్చారు. మీరు పక్క రాష్ట్రాల నుంచి తెప్పించుకున్న ఈ పట్టు గుడ్లు సరిగ్గా అది గూడు కట్టట్లేదు, దానివల్ల మేము నష్టపోయాం. ఎందుకు నష్టపోయింది ఒకళ్ళు కూడా అధ్యయనం చేయాలి ఇన్ని సంవత్సరాల నుంచి అని మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట నాకు గుర్తుండిపోయి ఈ రోజున మీ దృష్టికి ఈ శాస్త్రవేత్తలు మనతోనే ఉన్నారు. వాళ్ళు వచ్చి మొత్తం చూస్తారు మీ సమస్యను ఎందుకు భవిష్యత్తులో ఇలా రాకుండా ఉండటానికి. అలాగే గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న పట్టు రైతుల ఇన్సెంటివ్ డ్యూస్ 2,79 లక్షల రూపాయల అమౌంట్ని ప్రభుత్వం పరిశీలించి మీకు న్యాయం చేస్తాను కూడా మాటిస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు పట్టుపురుగులు ఈ గూడు కట్టుకోలేని పరిస్థితికి నష్టం వాటిల్లిందని మీరు అందరూ చెప్తున్నారు. ఇప్పుడు కలెక్టర్ షణ్మోహన్ గారిని కూడా అడుగుతున్నాం, మేము వీరికి నష్టపరిహారం చెల్లించగలమా? అలాగే మీకు తక్షణమే మీకు వెంటనే మీకు జరిగిన ఈ నష్టపరిహారాన్ని వెంటనే కలెక్టర్ షణ్మోహన్ గారికి చెక్ రాయమని చెప్తున్నాను. 11 లక్షల రూపాయలు మీకు వెంటనే వెళ్ళిపోతాను అకౌంట్స్కి. ఈవినింగ్ వెళ్తా మళ్ళీ మా వాళ్ళు చంపేస్తారు కదా, మీరు ఈవినింగ్ పంపించు. సభలో మాట చెప్పి వెళ్ళిపోయి డబ్బులు పడలేదంటే మళ్ళీ నాకు వచ్చిన థాట్ తీసేస్తారు మా వాళ్ళు. సో ఇది డిప్యూటీ డైరెక్టర్ సెరికల్చర్ గారు మీకు 11 లక్షల చెక్ మీకు ఇస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం చప్పట్లతో అభినందించవలసిన సమయం. 11 లక్షల తక్షణ సహాయం. ఈ చెక్ ఇచ్చేసారు, మళ్ళీ తీసుకున్నారు అనుకోండి, ఇవ్వట్లు వాళ్ళ అకౌంట్లు వేయాలి కదా, అందరూ వీడికి తీసి ఈవినింగ్ వెళ్ళిపోతుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. దీంట్లో ముఖ్యంగా మన ఉప్పాడ తీర ప్రాంతంలో కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి మత్స్యకారులకు సంబంధించి
ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులకు అరబిందో ఫార్మా వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. చేపలు ఇక్కడ చనిపోతూ ఉన్నాయి, వాళ్ళ మత్స్య సంపద చచ్చిపోతూ ఉంది. అలాగే 974 కిలోమీటర్ల తీర ప్రాంతం మంది. దీంట్లో ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీస్ ఈ పొల్యూటెడ్ వాటర్ని సరిగ్గా శుద్ధి చేయకుండా సముద్రంలో పంపించేయడం వల్ల మత్స్య సంపద చచ్చిపోతుంది. ఇది చాలా బాధగా ఉంది. మేము జీవనోపాధి కోల్పోతున్నామని తీర ప్రాంతంలో ఉన్నంత మత్స్యకారులు అందరూ కూడా నా దృష్టికి పదే తీసుకొచ్చారు. ఈరోజు కూడా ఉప్పాడ ప్రాంతం నుంచి మత్స్యకారులకు అదే సమస్యను తీసుకొచ్చారు. అంటే అభివృద్ధి ఉండాలి, అలాగే ఒక పరిశ్రమ అభివృద్ధి జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు జీవనోపాధి కోల్పోకుండా ఎలా ఉండాలని చాలా కష్టమైన విషయం బ్యాలెన్స్ చేయటం. ఫార్మా వల్ల దేశానికి ఆదాయం ఉంది, కానీ దానివల్ల కొన్ని యాజమాన్యాలు ముఖ్యంగా అరబిందో ఫార్మా కానీ దివీస్ ఫార్మా కానీ వ్యర్థాలు వీళ్ళు శుద్ధి చేయకుండా సముద్రంలో కలిపేయటం వల్ల మత్స్య సంపద కోల్పోయి చాలామంది నష్టపోతూ ఉన్నారు. ఒకవైపు చాలా పర్యాయాలు నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎన్విరాన్మెంట్ అధికారులందరితో కూర్చొని మాట్లాడినప్పుడు మేము మాట్లాడితే అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని రూల్ ప్రకారమే చేస్తున్నామని చెప్తున్నారు అరబిందో ఫార్మా వాళ్ళు కానీ అలాగే దివీస్ కానీ. ఇది కొంచెం లోతైన విషయం. ఇది నేను ఏదైనా మాట్లాడితే ముందు ఈ పారిశ్రామికంగా ఉన్న ఈ దివీస్ కానీ అరబిందో కానీ ఇబ్బంది పడతారు. నాకున్న సమస్య కూడా చెప్తాను మీతో. అభివృద్ధి ఉండాలి, భారతదేశంలో ఫార్మా ఇండస్ట్రీ అగ్రగణ్యంగా ఉండాలి ప్రపంచంలో. కానీ లాభాల బాటలో జరుగుతున్న నష్టాన్ని కూడా మీరు గుర్తించాలని కోరుకుంటున్నాను. అసలు ఏం తప్పులు జరగట్లేదు, అన్నీ బాగున్నాయి అని అంటే మరి ఇంతమంది వచ్చి నాకు కంప్లైంట్ ఇవ్వరు. అందుకని ఈ సందర్భంగా కలెక్టర్ గారికి, అడ్మినిస్ట్రేషన్కి, అందరికీ కూడా తెలియజేసిన డిప్యూటీ సీఎం పేషీకి కూడా అరబిందో ఫార్మా వాళ్ళని కూడా, యాజమాన్యాన్ని కూడా, వాళ్ళ అధికారులను రప్పించి ఒకసారి మత్స్యకార సంఘాలతో కూర్చోబెట్టి వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించండి, ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టించండి. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో తోటి అధ్యయనం చేయించండి. ఎందుకంటే ఇవి భవిష్యత్తులో ఇవి అడ్రస్ చేయకపోతే, ముఖ్యంగా అరబిందో యాజమాన్యానికి, దివీస్ యాజమాన్యానికి చెప్తా ఉన్నాను, అసలు సమస్య లేదని మీరు చెప్పకండి, సమస్య ఉంది. ఆ సమస్యని మీరు ఎలా మిటిగేట్ చేస్తారు? సిఎస్ఆర్ నిధులు ఇచ్చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. మీరు సిఎస్ఆర్ నిధులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మత్స్య సంపదని రక్షించే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దానికి తగ్గ వాతావరణం, సౌకర్యం అన్నీ కల్పిస్తాం. కానీ మత్స్య సంపద ఇబ్బంది అయిపోతున్నప్పుడు, తద్వారా మత్స్యకార సమాజానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ప్రభుత్వ పరంగా మేము మాట్లాడాల్సి వస్తుంది. ఆ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. అలాగే ఒకసారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా దీని మీద ఒకసారి దృష్టి పెట్టమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న మనకి కలుషితం చేసుకుంటా వెళ్ళిపోతే ఏం జరుగుద్ది? ఈరోజు మత్స్య సంపద కోల్పోయింది. గోదావరి జిల్లాలో నీళ్లున్నాయి. ఒకప్పుడు పంట భూములు పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం. ఈరోజు మొత్తం ఎక్కువ పంట, డబ్బులు వస్తున్నాయి, దేశంలో అగ్రగామి, కానీ తాగడానికి నీళ్ళు లేవు మనకి. కొద్ది రోజులతో డబ్బులు తినం మనం.
ఉన్న నీళ్లు కూడా పోతా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి నీళ్ళే. అందుకే ఈ రోజున ఎక్కడి నుంచో దూరం నుంచి మన తూర్పుగోదావరి నుంచి పక్కనే నదీలు మనకి ప్రవాహం, మనకి నదీ పరివాహక ప్రాంతం అయ్యింది, కలుషితం చేసుకొని ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పశ్చిమ గోదావరికి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు కూడా అదే సమస్య వస్తే మీరు నీళ్ళకి ఎక్కడికి వెళ్తారు? అందుకని దీన్ని కొంచెం అందరం కొంచెం లోతుగా అధ్యయనం చేయాలి. దీని క్యాబినెట్లో కూడా నేను మాట్లాడుతాను దీన్ని. అలాగే ముఖ్యంగా అరబిందో ఫార్మా వాళ్ళకి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రధానమంత్రి మోడీ గారు, మహాత్మా, అలాగే దివీస్ వాళ్ళకు కూడా ఈ మెసేజ్, దివీస్కి, అరబిందో ఫార్మాకి, కలుషితం అవుతున్న ప్రతి ఇండస్ట్రీస్ కూడా మీకు ప్రధానమంత్రి గారు చెప్పింది ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో గాంధీనగర్ గుజరాత్లో చెప్పింది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. భూమి మన అవసరాలను తీర్చడానికి తగినంత వనరులు కలిగి ఉంది, కానీ మన అత్యాశను తీర్చడానికైతే లేదు. పచ్చదనం, భవిష్యత్తు తరాలకు ఇవ్వబోయే పర్యావరణం, నెట్ జీరో ఎమిషన్స్ అనేవి కేవలం అలంకార పదాలుగా కాకుండా భారతదేశం యొక్క బాధ్యతగా తీసుకున్నాం. ఇది సనాతన ధర్మ సంస్కృతిలో, జీవన శైలిలో భాగం. సనాతన ధర్మం ఎందుకు చెప్తున్నా అంటే, సనాతన ధర్మం ప్రతిసారి మనం పూజారులు, ఇక్కడ ఉన్న పండితులు నీళ్ళు ఇచ్చి కూడా ఇది గంగతో సమానం అంటారు. గంగ ఇక్కడ మనకు లేకపోయినప్పటికీ గంగాజలంతో సమానం అని. కానీ నీటి వనరులనే మనం అన్ని కలుషితం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడికి పారిపోతాం? కలుషితం చేస్తున్న పారిశ్రామికవేత్తలు కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రతిసారి శుద్ధి చేసుకోవాలంటే నీళ్ళలో దిగాలి, గంగమ్మ తల్లికి మునిగినట్టు పూజలు చేసుకుని అన్నీ చేస్తాం. కానీ నీటి వనరులను మట్టుకు రక్షించుకునే బాధ్యత మనం ఎవరిని తీసుకోవట్లా. నేను అందరికీ, పంచాయతీ అధికారులు కూడా నేను చెప్పింది, ఉన్నతాధికారులకు కూడా, ముందు పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు కనీసం మన ఊళ్ళలో ఉన్న మంచినీటి చెరువుల్ని బాగు చేసుకుందాం. చెరువు అనగానే మట్టి తవ్వేసుకుని వెళ్ళిపోదాం, అమ్మేసుకుందాం, ట్రాక్టర్కి ఇంత 15,000, 2,000 రూపాయలు, 10,000 రూపాయలు వస్తాయని చెప్పి అమ్మేసుకోకుండా అట్లా పుడికి తీయటం వేరు, చెరువుని తవ్వేయడం వేరు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని చెరువులను కూడా సంరక్షించుకోవాలి. అలాగే భారతదేశం దివీస్కి, అరబిందో వాళ్ళకు కూడా చెప్తున్నాం ప్రధానమంత్రి గారి మాటల్లో, నెట్ జీరో ఎమిషన్, పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ అలంకార పదాలుగా కాకుండా భారతదేశం యొక్క బాధ్యతగా తీసుకున్నాం. ఇది సనాతన ధర్మ సంస్కృతిలో, జీవన శైలిలో భాగమని చెప్పారు ఆయన. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా, ఆర్థిక వ్యవస్థగా ఈ బాధ్యతలను స్వీకరించకుండా ఉండడానికి ఒక సమంజసమైన కారణం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు చేసిన తప్పులకు మేము ఎందుకు బాధ్యత వహించాలని చెప్పవచ్చు. అంటే వాళ్ళు నెట్ జీరో ఎమిషన్స్ వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసి మనం ముందు ఫోర్ ఫ్రంట్లో ఉండట్లా. కానీ మేము అలా వాళ్ళలాగా చెయ్యం. మేము మానవాళి భవిష్యత్తు కోసం బాధ్యత కలిగిన వాళ్ళం. ప్యారిస్ క్లైమేట్ కమిట్మెంట్ని భారతదేశంలో ఉన్న గడువు కన్నా 9 సంవత్సరాల ముందుగానే చేరుకోవడానికి మనస్ఫూర్తిగా పనిచేసి ఈ ఘనత సాధించిన మొదటి G20 దేశంగా భారతదేశం అవతరించింది. ఈ అభివృద్ధి చెందిన దేశాలు సాధించలేనివి, చేయలేనిది మన దేశం సాధించింది. మాట ఇవ్వకుండా, మాట చెప్పకుండా, ముందస్తుగా చేయడానికి చేసేసాం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అందుకని ముఖ్యంగా మన పీఠాపురంలో పర్యావరణ పరిరక్షణకి సంబంధించి మంచినీటి చెరువులు కానీ, తీర ప్రాంతం కాలుష్యం కానీ, పరిశ్రమలు రావాలి. కాకినాడ SEZ సమస్య ఉంది. 900 కాకినాడ SEZ మీద ఎన్ని గొడవలు జరిగినాయో తెలుసు. రైతులు ఎంత నష్టపోయారో తెలుసు. చాలా బాధలు పడ్డారు. రండి ప్లీజ్. ప్రభుత్వం రాగానే కాకినాడ SEZ ఇప్పుడు అరబిందో వాళ్ళు తీసుకున్నారు.
అలాగే కాకినాడ ఎస్సీజెడ్ మీద కూడా ఒకసారి దృష్టి పెట్టండి. ఏ ఉద్దేశం కోసం అయితే రైతాంగం నష్టపోయారో, భూమి ఇచ్చామో ఆ ఉద్దేశం నెరవేర్చేలా ఉండాలి. అరబిందో యాజమాన్యం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాకినాడ ఎస్సీజెడ్ పేరుతో దాదాపు 6,000 పైచిలుకు ఎకరాలు, నాకు తెలిసి 8,000, ఇది ఇక్కడే 6,000 ఉందా? ఓకే, 6,000 పైచిలుకు ఎకరాలు ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి మండలాల్లో సేకరించడం జరిగింది. ఇందులో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. భూమి కోల్పోయిన వారికి తగిన పారితోషికం ఇవ్వడం, వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా అరబిందో మీరు బాధ్యత తీసుకోవాలి. అలాగే 1,200 ఎకరాల రైతులకి తిరిగి ఇచ్చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. కానీ వాటి రిజిస్ట్రేషన్స్ ఆగిపోయాయి. వాటికి సమస్యను టెక్నికల్ ఇష్యూస్ మా దృష్టికి తీసుకొచ్చారు. అది కలెక్టర్ గారు కూడా దాన్ని పరిశీలి చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్కి ఆ ప్రపోజల్స్ పంపడం జరిగింది. దీనికి ఈరోజు మీకు మాటిస్తున్నాను, మా ఆఫీస్ నుంచి పరిశీలి చేసి అది తొందరలో దానికి పరిష్కారం కల్పిస్తుంది. అది చెప్పాను. అలాగే నష్టపోయిన రైతాంగానికి, ఎందుకంటే దీన్ని ఎక్కడో చోట ఒక హ్యాండిల్ చేయాలి. అందుకే నేను ఎవరిని పారిశ్రామికవేత్తలని విడిగా కలవడం నాకు ఇష్టం ఉండదు. చాలాసార్లు కొంతమంది వచ్చి నేను కలుస్తాను. ఎందుకు కలవనంటే ముందు నాకు ప్రజలు చాలా ముఖ్యం. మీ సమస్యని పరిష్కరించిన తర్వాత వాళ్ళందరినీ కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం వహించి, ఎందుకంటే నేను అభివృద్ధి కావాలని కోరుకునేవాడిని, సామాజిక న్యాయం జరగాలని కోరుకునేవాడిని, అలాగే ఆర్థిక పరంగా మీ అందరికీ అభివృద్ధి ఉండాలని కోరుకునేవాడిని. సో ఆ దృష్టిలో నేను విడిగా కలవను అందరినీ. చాలాసార్లు ప్రయత్నించినా కానీ ఎప్పుడు ఎందుకు కలవలేదని ఈరోజు పబ్లిక్గా చెప్తున్నాను. మీరు నమ్మి మాకు న్యాయం జరిగింది అన్న తర్వాత ఎవరైనా ఏ పారిశ్రామికవేత్తలైనా కలుస్తాను, అవసరం మీకు తెలియజేసుకోండి. అలాగే ఇందాక సోదరు అడుగుతూ ఉన్నారు, ఆడబిడ్డల మానప్రాణ రక్షణకి ఏంటి అని. ఇది మొన్న వైఎస్ జగన్నాథపురం, ఏలూరు జిల్లాలో కూడా మాట్లాడిన విషయం గురించి మీరు ఒకసారి ఆలోచించండి. 5 ఏళ్ల పిల్లల్ని రేపులు చేసే మనుషులు, 3 ఏళ్ల పసికందుల్ని రేపు చేసే నీచులు, దుర్మార్గులు, ఒకే ఇంట్లో ఇద్దరిని దొంగతనానికి వచ్చి దొంగతనం చేసి మళ్ళీ మానభంగం చేసి వెళ్ళిపోయే నీచులు. వీటికి పరిష్కారం ఏమని చెప్పండి. అసలు ఎందుకు పెరిగినాయి సడన్గా? ప్రైమరీ మనిషి మనస్తత్వం, దుర్మార్గం. దానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నీచమైన మనసు ఉన్నప్పుడు ఇలాంటి తప్పుడు పనులే చేస్తారు. మరి ఇలాంటి వాళ్ళు చేస్తామంటే మనం ఏం చేయాలి? ఒకసారి ఎందుకు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు పెరుగుతాయి, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు తగ్గుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నది గత ప్రభుత్వం తాలూకు వారసత్వం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో నా వైపు ఆర్గ్యుమెంట్ మీకు తెలియజేస్తాను. ఇంట్లోకి గౌరవ ముఖ్యమంత్రి గారు సతీమణిని ఆ రోజున అసెంబ్లీలో దూషించారు. నా సంగతి మీ అందరికీ తెలిసింది, నన్ను ఎలా దూషించారు. ఏ స్థాయికి పెరిగిపోయారంటే గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కనుక ఆదేశిస్తే నన్ను చంపేస్తానని ఒకడు, మా ఇంట్లో ఆడపడుచుల మీద అఘాయిత్యం చేస్తాను ఇంకొకళ్ళు, నా చిన్న బిడ్డలను చూడకుండా వాళ్ళను కూడా మానభంగాలు చేస్తామని చెప్పే సన్నాసులు. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక సగటు పౌరుడిగా నా కోపం రాకుండా ఎందుకుంటాయి? కానీ ఆ రోజున్న ఒక్క పోలీస్ కూడా, ఎయిదర్ డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ కానీ, లా అండ్ ఆర్డర్ వ్యక్తులు కానీ ఒక్కడు మాట్లాడలా. దే ఆర్ థ్రెటనింగ్. పవన్ కళ్యాణ్ చంపేస్తాం, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళని మానభంగాలు చేస్తామంటే మాట్లాడకపోతే ఏమైపోద్దంటే, పోలీసులు యాక్షన్ తీసుకోకపోవటం వల్ల ఇప్పుడు ఇళ్లలోకి వచ్చి రేపులు చేసేస్తున్నారు. ఎందుకంటే అలవాటు అయిపోయింది. అందుకే ప్రభుత్వం పనిచేయడం మానేసింది. అంటే ఒక నిర్భయ కేసు జరిగినప్పుడు
ఒక దిశ జరిగినప్పుడు అందరి మీద రోడ్డు మీదకి వచ్చేస్తారు, అందరూ చంపేయండి, ఢిల్లీ హైకోర్ట్స్లో కూడా అంగచ్ఛేదన చేయండి, మ్యూటిలేషన్ చేయండి. దానికంటే ముందు ఏం చేయాలి? ఎన్కౌంటర్లు చేసేయండి. ఇది ప్రజల నుంచి వస్తున్న, తెలంగాణలో మీరు అందరం చూసాం, మనందరం. మీడియా మాట్లాడదు దాని మీద, కానీ మీరు మాట్లాడాల్సింది ఇంక్లూడింగ్ మీడియాతో సహా, వారికి కొమ్ము కాసిన ఛానల్స్ కూడా మీరు ఎలాంటి డిబేట్స్ పెట్టాలి? ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ఆయన భార్యని తిడితే, సతీమణిని తిడితే దాని మీద డిబేట్స్ పెట్టాలి. ఇలాంటి జరిగితే ఏమవుద్ది? ఇంత రక్షణ కలిగిన నాకే ఇలాంటి థ్రెట్స్ వచ్చినప్పుడు రోడ్డు మీద వెళ్ళేవాడిని ఇళ్లలోకి వచ్చి ఏదైనా చేసేస్తారు. దీని గురించి మాట్లాడేది ఎవరు? అధికారులు భయపడతారు. గత డీజీపీలకి బాధ్యత లేదు. మీ బాధ్యత కాదా? నేను ఒక పోలీసు, నా బాధ్యత కాదా? ఇప్పుడు ఈ రోజున మేము థ్రెట్ ఇస్తున్నావా? నా గురించి ఎవరన్నా మా పక్క వేరే పార్టీల గురించి మాట్లాడితే మొట్టమొదటి రెస్పాండ్ అయ్యేది నేను. పిచ్చి వేషాలు మాట్లాడకండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పేది నేను. కానీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు వైసీపీ నాయకులందరూ. ఒక రేప్ జరిగితే 1-2 రేపులు జరగకుండా ఏమవుతాయి అంటే, ఆ మాటకి ఈ రోజున తిరుపతిలోని, ఇంకో చోట చిత్తూరులోనూ 5 ఏళ్ల బిడ్డని మానభంగం చేశారు. అది దాని రెస్పాన్స్. మీకు ఇది అర్థం కావాలి. మీకు ఏం మోస్తున్నాం మనం? ఎలాంటి భావాన్ని సమాజంలోకి పెడుతున్నాం? ఈ రోజున ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్తే మనందరం ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే కదా. మాతృగర్భం నుంచి కాకుండా ఇంకో సపరేట్గా వస్తామా మనం? దీని గురించి మాట్లాడేది ఎవరు? నా ఇంట్లో ఆడబిడ్డలు బాగుంటే సరిపోద్దా? చట్టాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియాలోకి వచ్చి అతను ఒప్పుకోకపోతే ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తామని బెదిరిస్తారు. లేదంటే ఫేక్ టెక్నాలజీ తోటి ఫోటోలు సృష్టిస్తారు. మరి ఏం చేయాలి? ఇది ఇల్లు నీకు సోషల్ మీడియాలో మీకు రేపులో చేస్తామంటే నాకే పంపించారు, ఇంకెవరో కాదు. నాకు చాలా ఆవేదన ఉంది దీని మీద. చిన్న వయసు తారతమ్యం లేకుండా విమర్శించడం వేరు, రాజకీయ విమర్శలు వేరు. నేను తప్పులు చేశాను, విమర్శించని సంతోషం. ఇళ్లల్లోకి సంబంధం లేని వాళ్ళకి వచ్చి భయపెడుతున్నారా? ఇదే సంస్కృతి. దాని తాలూకు వారసత్వ ఫలితం ఈరోజు నేను రేపులు. 30,000 ఆడపిల్లలు అదృశ్యమైపోతే గత ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రోడ్లకు వచ్చి మీరు బొగ్గలు నిమిరితే ఏంటి? అవ్వాతాత అంటే ఏంటి? బలంగా ఉండాలి కదా నాయకుడు అనేవాడు. ఎస్పీలని మీరు చూసారు ఆ రోజున. గరుడ అనే ఒక ఎస్పీ, ఒక అతను, నేను ప్రజలకు అభివాదం చేస్తున్నాను, నమస్కారం అంటే నన్ను కూర్చోబెట్టి ఇలా అంటాడు. అంటే నాకు నువ్వు కూర్చోబెట్టి భయపెట్టగలవు. ఒక రేపిస్ట్ని మీరు ఎందుకు వదిలేస్తారు? మీరు ఒక ముఖ్యమంత్రిని చంపేస్తామని చెప్పిన వాడిని ఎందుకు వదిలేస్తారు మీరు? మాకు అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో పెడితే మీరు వాళ్ళని వదిలేస్తారు. గత ప్రభుత్వం దాని తాలూకు ఫలితాలు ఇవన్నీ. డబ్బులు ఎలాగా మనం వారసత్వంగా, అప్పులు ఎలా వారసత్వంగా వచ్చినాయో, వీళ్ళు చేసిన క్రైమ్ కూడా వారసత్వంగా వచ్చింది. వీళ్ళు చేసిన అలసత్వం కూడా మాకు వారసత్వంగా వచ్చింది. గత 3 నెలల నుంచి, డే 1 నుంచి నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే చెప్పాను. అసెంబ్లీలో కూడా మీరు చూశారు. లా అండ్ ఆర్డర్ బలంగా పెట్టండి అధికారులకు చెప్తా ఉంటే అధికారులకు అలవాటు పోయింది. ఇదివరకేమో అసలు మొత్తం కంట్రోల్ లేకుండా చేసేసారు అధికారుల, పోలీసు ఉన్నతాధికారులందరూ. ఈ రోజున ధర్మబద్ధంగా చెయ్యండి అంటే ఆలోచిస్తున్నారు. మీనమేషాలు లెక్క పెడుతున్నారు. దేనికి మీనమేషాలు లెక్క పెడుతున్నారు అర్థం కావట్లా. క్రిమినల్కి కులం ఉండదు, క్రిమినల్కి మతం ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలి పోలీసు అధికారులకి? వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది. కులం ఎందుకు సమస్య వస్తుంది? ఒక 3 ఏళ్ల ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఐపీఎస్లు కదా మీరు చదువుకుంది. ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందో మీకు? భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు? క్రిమినల్స్ని వెనకేసుకు రమ్మని చెప్తుందా మీకు? సోషల్ మీడియాలో ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా అవి అని మాట్లాడుతుంటే వాటిపైన భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు. భావ ప్రకటన తెగేదాకా లాక్కండి.
సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి 10 ఇంతలు ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం, శాతగా కాదు. పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను, డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదనను మీకు ఈరోజు తీసుకొస్తున్నాను. ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది, అభివృద్ధికి చాలా కీలకం. దయచేసి దీన్ని మర్చిపోకండి. 10 సార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత. మా బంధువండి, మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే. నేను వెనకేసుకు రావట్లేదు కదా ఎవరిని, నేను వెనకేసుకొస్తున్నాను అవనన్నా ఏం పర్లేదు. మీ ఇంట్లో నువ్వు అక్కడ నీ అక్కను నీ తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న. ఎంత నిస్సహాయత. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను ఈ రోజున, ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి. మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా. హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటాను. అందరూ బాగుండాలని, ఆగండి ఒక నిమిషం, అందరూ బాగుండాలని కోరుకుంటాను. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని. కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాల, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంక వింటా నాకు కూడా ఓపిక పోయింది. ఇంకా నాకు కూడా మీరు అంటారు కదా ఏం చేస్తామని, వెయిట్ చేయండి. ఇది చాలా మీరు ఆలోచించండి. ఒక హైకోర్టు జడ్జి, ఢిల్లీ హైకోర్టు జడ్జి, ఆయన అన్న మాటలు, ఒక రేప్ జరిగితే ఆయన బాధపడిపోయి ఆయన అంగచ్ఛేదనం చేసి నా రేపిస్తాను అడుగుతున్నాడు. ఆయన అంటే నాకు ఒకటే అనిపించింది, ఇదే నిర్భయ కేసు జరిగినప్పుడు అప్పుడు పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ జయా బచ్చన్ గారు కానీ అప్పుడున్న పార్లమెంట్ సభ్యులు అందరూ చంపేసేయండి, పార్లమెంట్లో మాట్లాడిన మాటలు అన్ రికార్డ్ ఇవన్నీ. అలాంటప్పుడు సింగపూర్ తరహాలో చిన్నపాటి శిక్షగా కేనింగ్ పెట్టాలి. నేను ఇది అసెంబ్లీలో మాట్లాడదలుచుకున్నాను. ఇది ఎందుకు మీకు దుబాయ్లో ఎందుకుండో రేపులు, సింగపూర్లో ఎందుకుండో రేపులు? ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతారు. అందువల్ల ఎవడు మాట్లాడడానికి భయపడతాడు. ఇక్కడ ఏదైనా మాట్లాడితే ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం, నీ బిడ్డలను రేప్ చేస్తామంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది. అది వీళ్ళు మాట్లాడేది. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి 3 ఏళ్ల పసికందులను రేపులు చేయరా? ఇలాంటి నీచులను ఎంకరేజ్ చేస్తే 3 సంవత్సరాల పసికందులు రేపులు చేయరా? ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి, ఇష్యూ అవుద్దండి, ఆడు మన మతం కాదండి. మరి ఏం చేయాలయ్యా మేము? క్రిమినల్స్ని వదిలేయాలా రోడ్ల మీదకి? ఇది ప్రజలందరూ మీరు ఆలోచించాలి. ఇది నాకు జరగవచ్చు, ఇంకొకళ్ళు జరగచ్చు, ఇంకొకటి జరగచ్చు, మనందరికీ జరిగినట్టే. ఇది ఇంత మాత్రం ధైర్యం లేని కాడికి ఎందుకు పోలీసు ఉండటం? బాధ్యత కదా పోలీసుకి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికి? ఓట్లు అడగడానికా? బాధ్యత నిర్వర్తించడానికి కాదా? ఇది అందరూ ఆలోచించాలి. నేను అడగలేక కాదు, నేను తీసుకోలేక కాదు. హోంశాఖ
నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాట వినరు, ఇంకా అలాంటి పరిస్థితిని నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా? మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. డీజీపీ గారు కూడా మీరు ఛార్జ్ తీసుకున్నారు. ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు బయటకు వస్తే. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను, మమ్మల్ని తిడుతున్నారు. మేము మీకు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకి మీరు బాధ్యత తీసుకోవాలని. గత ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పాం. ఏదైనా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీరు గత ప్రభుత్వంలో అధికారులే కదా, ఈ రోజున వేరే వాళ్ళు ఎవరు లేరే. అటు ఇటు మారారు అంతే. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అధికారులకి ముందున్నారు, క్రిమినల్ని అరెస్ట్ చేయడానికి లేరు, భయం. మరి ఆ రోజుల్లో మీరు మరి ఎందుకు ఎలా చేయగలిగారు మీరు? మేము అలా ఉండలేము. ఈరోజు నాకు ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు, లేకపోవచ్చు, నాకు ఇర్రెలవెంట్. మేము మానవ హక్కుల కోసం ప్రాణాలు కల్పించి ఇచ్చేవాళ్ళం. మేము ఈరోజు పదవి ఉండొచ్చు, పదవి ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు, ఐ డోంట్ కేర్. నాకేంటంటే సమాజంలో బాధ్యత లేకుండా నోటికొచ్చినట్టు వాగుతాం. ప్రతి సొత్తు మా సొంతం. ఇలాంటి వాళ్ళతో పోరాటం చేయడానికే జనసేన పెట్టాను నేను. దశాబ్దంన్నర కూర్చొని ఉన్నాం. తిట్టారు, నీచంగా మాట్లాడారు, చెత్తగా మాట్లాడతారు, ఎక్కడ వెనక్కి తగ్గల. ఈరోజు డిప్యూటీ సీఎం అయితే కొత్తగా శక్తి వస్తుందా? పని చేయడానికి అధికారం ఉంది అంతే, శక్తి ఎప్పుడు ఉంది, అది ఆ బలం ఎప్పుడూ ఉంది. అది మర్చిపోకండి అందరూ. మీకు ఒకటే చెప్తున్నా, పోలీస్ అధికారులు కూడా నేను సెలవిస్తున్నా, గత ప్రభుత్వంలాగా మీరు అలసత్వంగా ఉండకండి. ఏమన్నా అధికారులందరూ కూడా ఒకటే మాట చెప్పా, ప్రతి క్రైము ఆడబిడ్డను ఏడిపించిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఎంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారో నా దృష్టికి వస్తూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి నేను వెళ్ళి మాట్లాడుతాను, ఎవరు బాధ్యత తీసుకోరు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో అక్కడ అధికారులు ఎంతమందిని ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్నారు. ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కసారైనా వెళ్ళారా అక్కడికి? ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలను అడుగుతున్నా, మీరు వెళ్ళారా? మీరు వెళ్ళండి, మీరు సోషల్ సంక్షేమ హాస్టల్స్కి వెళ్ళండి. జన సైనికులు కూడా చెప్తున్నాను, మీరు గెలిపించేశారు, మా బాధ్యత అయిపోయింది అనుకోకండి. వీర మహిళలు చెప్తున్నాను, మీ బాధ్యత అవ్వలా. పదవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పోరాటం మనం గమ్యం, నిరంతర పోరాటం అది. అంతేగాని ఈరోజు అయిపోయింది, మనవాడు చేశాడు, మనవాడు వాళ్ళు అక్కడి వల్ల కాదు. అందరం కలిస్తేనే, చెయ్య కలిస్తేనే చప్పట్లు, చెయ్య కలిస్తేనే మార్పు. జాగ్రత్త. అలాగే ప్రతి ఎమ్మెల్యే వెళ్ళాలి. ఇసుక ఎంతకు వస్తుందని అడుగుతున్నారు ఎమ్మెల్యేస్ కొంతమంది. ఇసుక ఎంతకు వస్తుంది? తేలిగ్గా వచ్చేస్తాయి ఇసుక. ఈ ఖనిజాలు ఎంతకు వచ్చేస్తాయి? ఈ కాంట్రాక్టులు వస్తాయి. ఇవి కాదు మనకు కావాల్సింది. మనల్ని ప్రజలు ఓడిపోతున్న సమయంలో మనకు నిలబడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మర్చిపోకండి అది. ఎవరికి అవసరం, ఏ కుర్రోడికి అవసరం? ఎక్కడో హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, విదేశాల నుంచి, దుబాయ్ నుంచి ₹1,00,000 సంపాదించేవాళ్ళు, 6 నెలలకి ₹1,00,000 సంపాదించేవాడు 70,000 టికెట్ వేసుకొని 5 ఓట్లు వేయించి వెళ్ళిపోయాడు. రోజు కూలి చేసుకునే వాళ్ళు వచ్చి ఇంకో 5 మంది చేత ఓట్లు వేయించాడు. మర్చిపోకండి అది. మన అధికారంలోకి వచ్చేసాం కదా అని చెప్పి అలాగే మన సరదాగా వద్దు. నాకు సరదా లేదు. అలాగే మా ఎమ్మెల్యే అందరికి కూడా చెప్పాను ఏలూరులో. మన ఎన్డీఏ మీటింగ్లో ప్రధానమంత్రి గారితో కూర్చున్నప్పుడు చంద్రబాబు గారు కానీ నేను కానీ, వీఆర్ సో కమిటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. ఎక్కడా కూడా మేము ఏమీ తప్పులు చెయ్యం. అలాగే ఒకళ్ళిద్దరు కూర్చోబెట్టి ఇబ్బందులు పెట్టినా కానీ, జనసేన నుంచి కావచ్చు,
భారతీయ జనతా పార్టీ నుంచి కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ అలయన్స్ని చెడగొట్టలేరు. మీకు ఆ మాట ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట, వ్యక్తి స్వార్థానికి మీరు అలయన్స్ని చెడగొట్టలేరు. జరగదు, అది జరగదు. ఎందుకంటే మనం చూడాల్సింది ప్రజల్ని. మన ఈ మధ్యన ఏం చేశారు, హర్యానాలో వీళ్ళు కొట్టుకుంటారు, ఈ గొడవలు పెడితే విడిపోతాను అనుకున్నారు. హర్యానాకు వచ్చేసింది భారతీయ జనతా పార్టీ. సో ప్రజలు ఇది స్థిరంగా ఉండే ప్రభుత్వం, అండగా ఉండే ప్రభుత్వం అంటే వ్యక్తులు చేసే తప్పులకి అతీతంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ రోజున మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా మరాఠా మూమెంట్ నడిపిన నాయకుడు, మొన్నదాకా నేను 25 మంది సభ్యులు నేను నిలబెడతాను అని చెప్పి అతను కూడా ఈ రోజున వెనక్కి తీసేసుకున్నాడు. ఎందుకంటే ఈరోజు ఎన్ని ఆటలు ఆడినా ఎలక్షన్ డైనమిక్స్ ఆర్ డిఫరెంట్. ఆ రోజుకి వచ్చేటప్పటికి ఓటేస్తే మనకి స్టెబిలిటీ ఉంటుందా లేదా అని కోరుకుంటారు అందరూ. అందుకని జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరిని కూడా ఎన్డీఏ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను, విన్నవించుకుంటున్నా. ఇండివిజువల్ గేమ్స్ దయచేసి ఆడద్దు. ఎందుకంటే వీఆర్ బియాండ్. చంద్రబాబు గారు కానీ, నేను కానీ, నరేంద్ర మోదీ గారు కానీ 5 కోట్ల మంది ప్రజలకి అండగా ఉండడానికి వచ్చాం. ఈ దేశానికి అండగా ఉండడానికి వచ్చాం. ఆర్థికంగా వెనుకబడ్డ పిల్లలకి 25% సీట్స్ కల్పించాలి స్కూల్స్లో, అంటే ప్రైవేట్ స్కూల్స్ సహా. అది లేదు, నా దృష్టికి తీసుకొచ్చారు. ముందు చదువుతో మొదలు పెడతాం. అది లా ఉంది, అది బిల్లు ఉంది, దాన్ని అమలు చేస్తాం. ఎందుకంటే ఇది కులం, మతం, ప్రాంతం మనం క్రియేట్ చేసుకుని ఇవన్నీ ఎలా ఉండాలనేది మనమే సరి చేసుకోవాలి. అందుకని మొన్న నాయకులందరూ కూడా చెప్పారు, వ్యక్తి మాట్లాడితే ఆ వ్యక్తికే ఆపాదించండి, అతని కులానికి మటుకు ఆపాదించకండి. అది చాలా మన అందరం, ముఖ్యంగా జనసేన పార్టీ సైనికులందరికీ చెప్తున్నాను, వీర మహిళలకి, జనసేన నాయకులకి, మన పార్టీ తరపు నుంచి నేను చెప్తున్నాను, వ్యక్తులు తిడితే వ్యక్తి కులాన్ని తిట్టకండి. వ్యక్తి చేసిన తప్పు కులానికి సంబంధం లేదు, అతని మతానికి సంబంధం లేదు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకోండి. వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం, నేను ఎప్పుడు మిమ్మల్ని గౌరవించాను, పాలసీ పరంగా మాట్లాడా. మీరు కనుక అదే పద్ధతిని అనుసరిస్తారని నేను కోరుకుంటున్నాను. కాదు మేము ఇంకా ప్రభుత్వం ఉన్నట్టే ఉంటాం అంటే చాయిస్ మీకు ఇచ్చేస్తున్నాం. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ని నన్ను అడగండి, ఆ చాయిస్ మీకే వదిలేస్తాం. జై హింద్.